కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుంచి వీలైతే 25వ వచనం వరకు మనం చదువుకుందామండి. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మను క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. భార్యలారా, మీ భర్తలకు విధేయులై ఉండుడి. ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. పిల్లలారా, అన్ని విషయములో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకోదగినది. తండ్రులారా, మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. దాసులారా, మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ వారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదుము గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం మరలా లభించును, పక్షపాతం ఉండదు. థ్యాంక్ యూ. ఆమేన్. కొలస్సీలకు రాసిన పత్రిక మనం 3వ అధ్యాయం చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రారంభం నుంచి చివరి వరకు మనం గమనిస్తే ఒక క్రైస్తవ జీవితం వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా, సామాజికంగా ఎలా ఉండాలి అని ఈ అధ్యాయం అంతట్లో చెప్పబడింది. మనం ప్రభువులో మన జీవితాన్ని ప్రారంభించిన తర్వాత మనం వ్యక్తిగతంగా ఎలా ఉండాలి, సంఘంలో ఎలా ఉండాలి, కుటుంబంలో ఎలా ఉండాలి, మనం పనిచేసే చోట లేదా చదువుకునే చోట మన వర్క్ ప్లేస్లో ఎలా ఉండాలి అని వివరంగా రాయబడింది. మొదటి నుంచి మనం చదువుకోవచ్చు, కానీ మొదటి నుంచి చివరి వరకు చదివితే మనకున్న సమయం సరిపోదు. కాబట్టి మనం సగం నుంచి ప్రారంభించుకుందాం. మొదటి 11 వచనాలు మనం వ్యక్తిగతంగా క్రీస్తులో మన జీవితాన్ని ఎలా కట్టుకోవాలి, మనం క్రీస్తుని మన సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత మనం ప్రభు వైపు మాత్రమే చూడాలని, మనం కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయబడి పునరుద్ధానపు అనుభవాన్ని పొందాలి అంటే పునరుద్ధానుడైన క్రీస్తు వైపు చూస్తూ మన జీవితాన్ని కట్టుకోవాలని, భూమి మీద ఉన్న ఇంకా దేని వైపు మన మనస్సుని పెట్టుకోకూడదని. మొదటి వచనాలు కొంచెం పైన అలా మనం చదువుకుంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు
దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటినే వెదుకుడి అంటే పైన ఏమున్నాయని వెంటనే మనకు ఒక ప్రశ్న వచ్చిందనుకోండి. పైన ఏమున్నాయంటే కొంతమంది ఫ్యాన్లు ఉన్నాయి అనొచ్చు, లైట్లు ఉన్నాయి అనొచ్చు. చిన్న చిన్న పిల్లలు లేకపోతే తెలియక, లేకపోతే కొన్నిసార్లు సరదాగానే. కానీ వెంటనే అదే వచనంలో సమాధానం ఏమొచ్చింది? పైన ఏముందంటే క్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. అంటే మనం ఏం వెదకాలి? పైన ఉన్న వాటిని అంటే క్రీస్తునే వెదకాలి. మనం ప్రతిసారి క్రీస్తు అక్కడెక్కడో ఒక విగ్రహంలాగానో లేదంటే ఒక గుర్తుగా మనకేమి మనం చూసిన ప్రతిసారి కనిపిస్తూ ఉండడు. కానీ మన దృష్టి ప్రతిసారి ప్రభువు మీదే నిలుపుకోవాలనేది ఆ వచనం యొక్క ఉద్దేశం. మరి ఎక్కడ నిలపకూడదు అంటే భూ సంబంధమైన విషయాల మీద మీరు మనస్సు పెట్టుకొనకుడి, ఎందుకంటే మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడతారు. భూమి మీద ఏమేమి ఉన్నాయో 5, 6, 7, 8, 9, 10 వచనాల్లో మనకి చక్కగా వ్రాయబడి ఉంది. ఈసారి ఎప్పుడైనా మనం వాటి గురించి చదువుకుందాం. వాటి జోలికి మీ వ్యక్తిగత జీవితంలో తావు ఇవ్వకండి. ఏమేమి ఉన్నాయి? ధనాశ, అపవిత్రత, కామాతురత, దురాశ, జారత్వము, కోపము, ఆగ్రహము. అందరు చూడండి బైబిల్స్. దుష్టత్వము, దూషణ, 183వ పేజీ కొత్త నిబంధనలో. భూతులు, వీటన్నిటినీ విసర్జించుడి. ఇవన్నీ భూమి మీద ఉన్నాయి. వీటన్నిటినీ దాటుకుని భూమి మీద ఉన్న మనము పైన ప్రభువు వైపు చూడాలి. అలా చూసినప్పుడు క్రీస్తులో మన జీవితాన్ని కట్టుకోగలుగుతాం. ఎందుకు భూమి మీద ఉన్న వాటి మీద మనసు పెట్టద్దు అంటే ఆ మొదటి 2 వచనాలు ఏమనుంది? మీరు మృతి పొందితిరి. మనం చనిపోయాము కాబట్టి వాటి మీద ఇంకా మన మనసు లేకుండా జాగ్రత్త పడాలి. ప్రతిరోజు ఒక ప్రాక్టీస్ లాగా దేని మీద మన మనసు ఉందో దాని నుంచి మనల్ని మనం మళ్ళించుకుంటూ ప్రభువు వైపు చూసే ఒక పని మనం పెట్టుకోవాలి. దానికోసం మనం సమయం కేటాయించాలి. మన రోజువారీ జీవితంలో నేను ఎప్పుడో ప్రభువుని అంగీకరించి, ఎప్పుడో నేను సమాజంలో ఒక గుర్తింపుగా, మారుమనసుకి గుర్తింపుగా, సమాజంలో నేను ఒక సాక్షిగా బాప్తిసం పొందాను, ఎప్పుడో మృతి పొందాను ఆయనతో పాటు అని చెప్పుకున్నాను. కానీ చాలా సందర్భాల్లో చాలాసార్లు నా మనసు, నా ఆలోచనలు, నా మాటలు, నా ఉద్దేశాలు, నా హృదయం భూమి మీద ఉన్న వాటి మీదే ఉంది. నేను ఇంకా ఇప్పటికీ చాలా విషయాల్లో ప్రభువు వైపు చూడలేకపోతున్నాను. ఏ విషయాలు నన్ను ప్రభువు వైపు చూడకుండా ఆటంకం కలిగిస్తున్నాయి? కింద చాలా ఉన్నాయి కదా. దురాశ, ధనాశ, లేకపోతే ఇంకా కోపము, ఆగ్రహము, అల్లరి, బూతులు, లేకపోతే జారత్వము, కామాతురత. ఏది నేను ప్రభువుని చూడకుండా నా కన్నులకు అడ్డం కలగచేస్తుంది? భూమి మీద నుండి నేను ప్రభువుని చూడకుండా నాకు ఆటంకం కలగచేస్తున్న వాటి నుంచి నన్ను నేను విడిపించుకుని నా దృష్టి అంతా నేను ప్రభువు మీదే పెట్టినప్పుడు క్రీస్తులో నా వ్యక్తిగత జీవితాన్ని నేను జాగ్రత్తగా కట్టుకోగలుగుతాను. అది ఒక రోజులో, 2 రోజులో, 2 ఏళ్లలో, 3 ఏళ్లలో అయ్యే పని కాదు. నేను ఎందుకని అవ్వే పని కాదంటే నేను చనిపోయే వరకు ఎక్కడ ఉండాలి? ఇవన్నిటితో నింపబడిన భూమి మీదే ఉండాలి. కాబట్టి నేను తెల్లవారు లేచిన దగ్గర నుంచి వేటి మీద అయితే దేవుడు మనసు పెట్టద్దు అంటున్నాడో అవే నా కళ్ళ ముందు ఉదయం లేచిన దగ్గర నుంచి కనబడుతూనే ఉన్నాయి. నేను చనిపోయే వరకు అవి నా కళ్ళెదుటే కనబడుతున్నాయి. కానీ దేవుడు నాతో ఏం చెప్తున్నా అంటే అవి నువ్వు చూడకుండా వీటిని దాటి ప్రభువుని చూడాలి. అక్కడ ఏమున్నాడు? క్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి వ్యక్తిగతంగా నాకు, లేదంటే మీకు ఒకవేళ ఏదన్నా రాసుకోవాల్సి వస్తే ప్రభువుని నేను చూడకుండా నా కళ్ళకి ప్రభువు ముఖం కాకుండా వేరేదేదో కనిపించేలాగా నన్నేది ఆకట్టుకుంటుంది, లేదా నేను దేనికి లోబడిపోతున్నాను, లేదా నన్ను ఏ విషయం ఆటంకం కలుగచేస్తుందో
ఏ రోజుకి ఆ రోజు ప్రతిరోజు నన్ను నేను సరి చేసుకుంటూ ప్రభువుల నా జీవితాన్ని కట్టుకోవాలి. అలా కట్టుకోవడం వల్ల కింద 10-11 వచనాలు ఏముందంటే, నా ప్రాచీన స్వభావాన్ని నేను వదిలిపెట్టి నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. ప్రాచీన స్వభావంలో 23లో పాత స్వభావపు లక్షణాలు నాలో ఇంకా ఉన్నాయి, కానీ దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇంకో కొత్త సంవత్సరాన్ని ఇచ్చాడు 24. ఇప్పుడైనా నేను వదులుకోవాల్సినవి వదులుకోవడానికి అవకాశం. దేవుడు నా ఆయుష్ ఎందుకు పొడిగిచ్చాడంటే, నేను ఇంకొంచెం పరిశుద్ధపరచబడాలని, నేను ఇంకొంచెం షైన్ అవ్వాలని, నేను ఇంకొంచెం ప్రభువులో కట్టబడాలని, నేను ఇంకొంచెం మలినాలు తొలగించుకోవాలని. ప్రభువు యొక్క పరిశుద్ధతకు సరిసమానమైన పరిశుద్ధత నాలో ఉండకపోవచ్చు, కానీ ఆ ప్రయత్నం నాలో జరిగితే ప్రభువే తన పరిశుద్ధతలోనికి నన్ను నడిపిస్తాడని, నాకు ఇంకొక సంవత్సరం దేవుడు ఆయుష్గా ఇచ్చాడని మీరు నేను మనమందరం అనుకుని మన పాత స్వభావాలన్నిటి నుంచి మనం విడిపించబడి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. 11వ వచనం చూస్తే, ఇటు వాటిలో ఏ భేదం లేదు, సున్నతి పొందుటే అని సున్నతి పొందకపోతే అని లేదు, పరదేశి అని సిథియనుడని లేదు, స్వతంత్రుడని ఏమీ లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. ఏ భేదం లేదు. ఎవరైనా ప్రభువులో వాళ్ళ జీవితాన్ని వ్యక్తిగతంగా కట్టుకోవాల్సిందే. దానికోసం నేను నీకు కొంచెం హెల్ప్ చేస్తా, నువ్వు నాకు కొంచెం హెల్ప్ చేయలేదంటే ఈ విషయంలో నువ్వు నాతో ఉండు నేను నీతో ఉంటాను లేదు. ఎవరికి వాళ్ళం వ్యక్తిగతంగా మన జీవితాలు కట్టుకోవాల్సిందే. తర్వాత వస్తే సంఘంలో మన జీవితం 12-17 వచనాలు, ఇవి కూడా మనం క్లుప్తంగా అలా పైన చదివితే, మనం ఏం చేయబడ్డామంటే దేవుని చేత ఏర్పరచబడిన వారము, పరిశుద్ధులము, ప్రియులైన వారికి తగినట్టుగా సంఘంలో మన జీవితాన్ని కట్టుకోవాలి. ఏమేమి ఉండాలంటే అప్పుడు మనలో జాలిగల మనస్సు, దయాళుత్వం, వినయం, సాత్వికం, దీర్ఘశాంతమును మనం వస్త్రాలుగా ధరించుకోవాలి. ఇందులో ఏదైనా నా జీవితంలో నేను మిస్ అయిపోతూ ఉంటే, లేకపోతే ఇందులో ఏదైనా నాలో లేకపోవటం వల్ల సంఘానికి నేను ఏమైనా ఆటంకంగా ఉన్నానేమో, లేకపోతే అడ్డుబండుగా ఉన్నానేమో, ఇబ్బంది కలగచేస్తున్నానేమో అని సంఘానికి సంబంధించిన విషయాల్లో నా జీవితాన్ని నేను సరి చేసుకోవాలి, మన జీవితాలు సరి చేసుకోవాలి. 13వ వచనంలో చూస్తే, ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకొని ఎడల, మనకేదో సంఘంలో కొంతమంది వల్ల ఇబ్బందిగా అనిపిస్తుంది, మనం కొంచెం కూర్చోలేకపోతున్నాం, లేకపోతే కొంచెం మాట్లాడలేకపోతున్నాం, కొంచెం ఫేస్ చేయలేకపోతున్నాం, ఎవరో ఒకరు మనకు కొంచెం ఇబ్బంది కలగచేస్తున్నారు, మన మనసును గాయపరుస్తున్నారు, లేకపోతే మన పనులకు ఆటంకంగా ఉన్నారు, లేదా ఏదో కొంచెం మన వల్ల వాళ్ళ వల్ల ఏదో కొంత డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంది. అప్పుడు మనం ఏమనుకోవాలంట, ఎవడైనానో తనకు హాని చేసినని ఒకడు అనుకునే ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమి. అది ఎలాగంటే, ప్రభువు మిమ్మును క్షమించునులాగున మీరును క్షమి. ప్రభువు చేత నేను ఎలా క్షమించబడ్డానో నేను ఆ సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. నా వల్ల అయితే అవ్వదు అలాంటి వారిని ప్రేమించడం, క్షమించడం, కానీ నేను ప్రభువు వైపు చూసినప్పుడు మన మొట్టమొదటి వచనం ఏంటి, మీరు పైనున్న వాటి మీదనే దృష్టి పెట్టుడి, మనసు పెట్టుడి. పైన ఎవరున్నారు? ప్రభువు ఉన్నాడు, క్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి మనం క్షమించాల్సి వచ్చినా, ప్రేమించాల్సి వచ్చినా, సహించాల్సి వచ్చినా, సాత్వికంతో ఉండాల్సి వచ్చినా ఎవరి వైపు చూస్తూ? ప్రభువు వైపు చూస్తూ. ఇక్కడ కూడా అదే రాయబడి, ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించు. ఒకవేళ క్షమించలేకపోతున్నాను, అది నా వల్ల అవ్వడం లేదు, లేకపోతే నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నా వల్ల ఇది ఎవరు చేయలేరని మనం ఏది అనుకోవడానికి లేదు. మనం చేయలేని పని దేవుడు మనకి చెప్పలేదు, మనం మొయ్యలేని భారం దేవుడు మన మీద మోపలేదు. ఏమండి, మనం మొయ్యలేని భారం దేవుడు మన మీద మోపలేదు. మనం చేయగలిగేది, మన భూమి మీద ఉన్న వాటి మీద నుంచి మన మనసు మరల్చుకొని ప్రభువు వైపు మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ పనులు మనం చేయగలుగుతాం. ప్రభువులాగా, ప్రభువుకి సంబంధించిన పరిచారకులంగా, ప్రభు యొక్క
అంబాసిడర్స్గా లేకపోతే ప్రభువుని పరిచయం చేసేవారంగా మనం మారితే మొదటి 12 వచనాల ప్రకారం, ఈ తర్వాతి 5-6 వచనాల ప్రకారం మనం జీవించడానికి మనకు కొంచెం సులువు అవుతుంది. మనకు కొంచెం కష్టమైన విషయమే, కానీ అది ఎలా సులువు అవుతుందంటే, ప్రభువు మనల్ని ఎలా ప్రేమించాడో, ప్రభువు మనల్ని ఎలా క్షమించాడో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, అబ్బా వాళ్ళు నాకంటే దుర్మార్గులేం కాదు, నాకంటే బలహీనులేం కాదు, నాకంటే పాపాత్ములేం కాదని మనం అనుకోగలుగుతాం. వాళ్ళేంటి అలా చేశారు, వీళ్ళేంటి అలా చేశారు అని మనం ఎవరినైనా వేలెత్తి చూపించేటప్పుడు, నేనేం చేశాను, ప్రభువు నన్నెంత క్షమించాడు, నా పరిస్థితుల నుంచి నన్ను ఎంత విడిపించాడని నా ప్రభువు దగ్గర నా క్షమాపణ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ పని మనం చేయగలుగుతాం. 14వ వచనంలో, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించు, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏల్చుండని, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండు. మనం అందరం పిలువబడడంలో ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? మనందరం కలిసి ఉండాలని. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడి, మనలో కొంతమంది కలిసి ఉండలేకపోతున్నాం, కొంతమంది కలిసి ఉండకుండా విచ్ఛిన్నం అవటానికి కారణం అవ్వచ్చు. కొన్నిసార్లు మన స్వభావం మన కలిసికట్టుతనాన్ని చెడగొట్టేదిగా ఉండొచ్చు. ఒకవేళ దానికి నేను కారణమైతే, నేను నా స్వభావాన్ని, నా ఆలోచన విధానాన్ని, నా తీరుని మార్చుకోవాలి. ఎందుకని? అలా ఉండటానికి నేను పిలువబడలేదు. ఎలా ఉండటానికి పిలువబడ్డాను? ఒక్క శరీరంగా ఉండటానికి ఈ పరిశుద్ధులందరితో పాటు నేను కూడా పిలువబడ్డాను. ఈ పరిశుద్ధుల సహవాసంలో, ఈ పరిశుద్ధుల గుంపులో ప్రభు నాకు పాలు పంపులు ఇచ్చింది ఎందుకంటే, నేను విచ్ఛిన్నం చేయడానికి కాదు, ఒక్క శరీరంగా కట్టబడి ఉండడానికి. అలా మనం కట్టబడి ఉండడానికి కొన్నిసార్లు మనకు కొన్ని విషయాలు ఆటంకంగా, అడ్డుబండగా ఉన్నప్పటికీ, మన వ్యక్తిగత అభిప్రాయాలు, మన వ్యక్తిగత ఆలోచనలు, మన వ్యక్తిగత విధానాలు నా ప్రకారం అని అనుకోకుండా, నాకైతే అని అనుకోకుండా, నాకు తెలిసి అని అనుకోకుండా, ప్రభువును బట్టి మనం అందరం కలిసి ఉండేలాగా చేయాలి. పీరన్ అనే ఒక సహవాసాన్ని మన పాస్టర్ గారు స్టార్ట్ చేశారు. కొంతమందిని కలిపి ఉంచాలని, 4 గ్రామాల సేవకుల్ని కలిపి ఉంచాలని. వాళ్ళతో ఎప్పుడు ఏం చెప్తారంటే, మనలమే కలిసి ఉండకపోతే మన చేత నడిపించబడుతున్న సంఘాల్లో ఐక్యతను మనం తీసుకుని రాలేమని. ఒక స్ట్రేల్ మీటింగ్లో నన్ను చెప్పమన్నప్పుడు నేను అలా చెప్పాను. అక్కడ వస్తున్న సేవకురాళ్ళతో కలిసి ఉండడం కష్టంగా అనిపిస్తుంది కొన్నిసార్లు. ఎందుకంటే వ్యక్తిగతంగా నేను చూసుకుంటే, నా ఆలోచనలకి, నా అభిప్రాయాలకి, నా కట్టుబాట్లకి, లేదంటే నా ఉద్దేశాలకి వాళ్ళతో అసలు కలిసి ఉండడం ఇబ్బందిగానే అనిపిస్తుంది. కానీ నాకేమనిపించిందంటే, కష్టపడైనా కలిసి ఉండాలి. కష్టపడైనా మనం ఏం చేయాలి? కలిసి ఉండాలి. ఎవరి లెక్క వాళ్ళు ప్రభువుకి అప్పగించుకుంటారు. కానీ కలిసి ఉండే ఒక ప్రక్రియ నా ద్వారా విచ్ఛిన్నం కాకుండా నేను చూసుకోవాలి, మన ద్వారా విచ్ఛిన్నం కాకుండా మనం చూసుకోవాలి. మనం కొన్ని గుంపులుగా చేరుతూ వేరే గుంపుని నాశనం చేసేవారంగా ఉండకూడదు. మనందరం ఒకే స్లాబ్ కింద ఉన్నాం కదండి. మనందరం దానికంటే ముందు ఒకే ప్రభు యొక్క రక్తం కింద కడగబడ్డాము. మనందరం ఒకే ప్రభు యొక్క బల్లలో చేయి పెడుతున్నాము, ఒకే ద్రాక్షారసాన్ని పుచ్చుకుంటున్నాం, ఒకే సేవకుని చేత నడిపించబడుతున్నాం. ఒక్కరముగా ఉండటానికి కష్టపడైనా మనం ఆ ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మీరొక్క శరీరంగా పిలువబడితిరి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి అనే మాట మీ బైబిల్లో కొంచెం పెద్దగా ఉందా? ప్రింట్ అన్ని వచనాల్లానే ఉందా? దేవుని గూర్చి గానం చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసించు. అంటే మీరు ఏం చేసినా, పాట పాడినా, పద్యాలు చెప్పినా, ప్రసంగాలు చెప్పినా ఏం చేయాలి? మన హృదయాలలో దేవుని గూర్చి పాడాలి. మనం అందరం పాడుకుంటాం కదండి, పాటలు
పాడుకుంటాం. ఇక్కడ పాటలు పాడుతూ మనల్ని నడిపించే వాళ్ళు నిలబడి ఉండగా మనం కూడా పాడుకుంటూ ఉంటాం. పాట ముందు మనం హృదయాల్లో ఎవరి గురించి పాడాలంట? దేవుని గూర్చి పాడాలి. చాలామంది పాటలు పాడరు, పుస్తకాలున్నా తీసి చూడరు. ఎందుకని? ఏమో మరి ఎందుకని ఉంటుంది? పాడేవాళ్ళు నచ్చట్లేదా? పాట నచ్చట్లేదా? వాళ్ళకి పాడడం రావట్లేదనే మీ అభిప్రాయమా? ఏదైనా కానీ పాడట్లా చాలామంది. అసలు పెదాలు తెరిచి నోరెత్తి గొంతెత్తి పాడరు. అందుకని ఒకసారి ఎప్పుడో 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం ప్రకాష్ అంకుల్ ఏం చెప్పారంటే, అసలు పాటలప్పుడు మైకులు పెట్టక సత్యం అందరూ కలిసి గమ్ముగా పాడే ఒక విధానం నీ సంఘంలో ప్రవేశపెట్టన్నారు. 1-2 సార్లు చేశారు ఈయన, మళ్ళీ దాన్ని ఇంకా పట్టించుకోవాలి. అంటే ఆయన ఉద్దేశం మీలో కొంతమంది పాటలు పాడే వాళ్ళుగా ఉండొద్దు అని కాదు, కానీ అందరూ పాడాలి. ఎవరిని గూర్చి పాడాలి? ప్రభువును గూర్చి. అది ఎక్కడి నుంచి పాడాలి? హృదయములలో ప్రభువుని గూర్చి మీ హృదయములలో గానము చేయాలి. నేను మనకి ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాటగా నేను దేని మీద దృష్టి పెట్టా అంటే 17వ వచనం, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయి. ఇవాళ మన అంశం ఏంటంటే మీరేమి చేసినను. ఇవాళ మన అంశం ఏంటి? అందరు చెప్పండి. ఏం చేసినా నిద్రపోతుందా? మీరేమి చేసినను అనే అంశం. మీరేమి చేసినను వ్యక్తిగతంగా మీ జీవితాన్ని ప్రభువులో కట్టుకోండి. మీరు ఏం చేసైనా సరే భూమి మీద ఉన్న వాటి మీద మీ మనస్సుని పెట్టుకోవద్దు. 12వ వచనం నుంచి చూస్తే సంఘంలో మీరేమి చేసినను ప్రభువు నిమిత్తం చేయడి. మీకు బాగా గుర్తుండడం కోసం మీరు పాడినా, పరిచర్య చేసినా, ప్రసంగించినా, ఇంకా ప్రార్థన చేసినా ఎవరి నిమిత్తం? ప్రభువుని. 5 పాలు బాగా గుర్తుండడం కోసం. పాడిన, ప్రసంగించిన, పరిచర్య చేసిన, ప్రార్థన చేసిన ప్రభువు నిమిత్తం చేద్దాం. ప్రచారం నిమిత్తం చేయొద్దు. ఎన్నో పాలు? 6. పాడిన, ప్రార్థన చేసిన, పరిచర్య చేసిన, ప్రసంగం చేసిన ప్రభు నిమిత్తం చేద్దాం, కానీ ప్రచారం కోసం ఏది చెయ్యొద్దు. నన్ను నేను చూపించుకోవడం కోసం నేను ఇక్కడ నిలబడి ఏ పని చేయకూడదు. మిమ్మల్ని మీరు చూపించుకోవడం కోసం, ఒకవేళ పరిచర్యలో ఉన్నారు, సనగకుండా గొనగకుండా మీరు ఏ పనిలో ఉన్నది ఎవరి కోసం చేయాలి? ప్రభు నిమిత్తమని చేయండి. ప్రభు నిమిత్తం అని కాకపోతే నాలో ఆటోమేటిక్గా ఏమవుద్దంటే నేను సనుగుతాను, వణుకుతాను. ఎప్పుడు ఈ పరిచర్య నేనే చేయాలా అంటే ఎందుకు వచ్చింది? నేను ఏం చేస్తున్నాను? ప్రభు నిమిత్తం అని చేయట్లా. అందుకని నా మనసులోకి ఏమొచ్చేసింది? నేనే చేయాలా అంటే, నువ్వు చేయకపోతే ఇంకొకళ్ళు చేస్తారు, నేను చెప్పకపోతే ఇంకొకళ్ళు చెప్తారు. ఏది ఆగదు? ప్రభు పని ఆగదు. కాబట్టి మనం సంఘంగా మన జీవితాన్ని కట్టుకునే క్రమంలో మనం ఏమి చేసినను ప్రభువు నిమిత్తం చేద్దాం. ఇంకా కింద వచనాలు చూస్తే నేను చెప్తున్నాను. 24వ వచనం చివరి లైన్ చూస్తే ప్రభువు నిమిత్తం అని కనిపించిందా? మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తమని. అందరు చదవండి. మనస్ఫూర్తిగా చేయుడి. మనస్ఫూర్తిగా చేయుడి. మనస్ఫూర్తిగా పాడినా, ప్రసంగం చేసినా, పరిచర్య చేసినా, ప్రార్థన చేసినా ప్రభువు నిమిత్తమే తప్ప ప్రచారం కోసం కాకుండా మనస్ఫూర్తిగా చేయండి. ఈ పని నేను కాకపోతే ఎవరు చేస్తారు? 3 గంటల ప్రార్థనకి మాలో రామర్పాడులో
13, 14 మంది, ఒక్కొక్కసారి 7, ఒకసారి 6, 10 మందికి తగ్గకుండా ప్రతిరోజు వస్తున్నారు. ఆ ప్రార్థనకి ఇంకెవరినైనా మనం పురికొల్పాల్సి వస్తే ఇలా చెప్పాలి, మేము ప్రార్థన చేసుకుంటున్నాం ఏదో దేవుడి దయ వల్ల, మీరు కూడా వస్తే బాగుంటుంది. మీరు 1 గంట కూర్చోండి, 3 నుంచి 7 వరకు. పార్వతక్క గంట కావాలి. అందరం ఏం చేసామంటే పార్వతక్కని, అక్క నువ్వు లాస్ట్ చెయ్యి. పాపం అండి, పార్వతక్క చేసేటప్పుడు ఎవ్వరూ ఉండట్లా. 3 నుంచి మరి నేను అంతసేపు కూర్చోలేకపోతున్నా. 4, 5, 6 వరకు ఉండి వెళ్ళిపోతున్నా. నేను 20 నిమిషాలకు మించి అసలు కూర్చోలేకపోతున్నా. అయినా ఎవరి నిమిత్తం అంటే ప్రభు నిమిత్తం అలా కూర్చుంటున్నా. ఎవరు పని చేసి అనసూయ అంటే పిల్లల్ని తెచ్చుకోవాలని 4కి వెళ్ళిపోతుంది. మణి గారు ఆమె ప్రార్థన చేసి ఆమె వెళ్ళి, అలా ఒక్కొక్కరు షైని పిల్ల కోసం లేసి వెళ్ళిపోతుంది. ఇంకొకరు గంగామంగ అలాగే వెళ్ళి లాస్ట్కి పార్వతక్క మిగిలిపోతుంది. ఒకవేళ ఉదాహరణగా నేనే పార్వతక్కని అనుకోండి, ఎలా చెప్పాలి, నేను తప్ప లాస్ట్లో ఎవ్వరు లేరు అనకూడదు. అందరితో పాటు నాకు కూడా 1 గంట దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి దేవుడు నాకు సహాయం. మీరు కూడా 1 అరగంట రండి. మీరు 1 అరగంట కూర్చోండి. ఆమె 2 ప్రోత్సహించింది. వాళ్ళకి అసలు ప్రార్థన చేయడం రాదు. వాళ్ళకి ఏం చెప్పిందంటే, మీరు ఏకీభవించండి చాలు, మీకు ప్రార్థన చేయడం రాదు కదా, కూర్చుని ఏకీభవించండి. అలా ఉండాలి, ప్రభువులోకి నడిపించే వారంగా ఉండాలి. కానీ ఏంటి అసలు మేము ఎంతమంది కూడుకుంటున్నాం, మీ వెనకేపాట్లు ఎవ్వరు ప్రార్థన చేసుకోవట్లే, అయ్యయ్యో ఎందుకు ఇంకా అనకూడదు. నా ప్రార్థనా గుంపు, నా వ్యక్తిగత ప్రార్థనా జీవితం ఇంకొంతమందిని ప్రార్థనకి పురుకొల్పేదిగా ఉండాలి. కానీ నా ప్రార్థనా జీవితాన్ని నేను ప్రచారం చేసుకునేదిగా ఉండకూడదు. మేము ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం అనకూడదు. ఎంతసేపు చేసినా అది తక్కువే. అసలు సమయం అంతా ఎవరిది? ప్రభువుదే. 24 గంటల సమయం మనకి ఎవరిచ్చారు? ప్రభువే. అన్ని గంటలు మన ఇష్టానుసారం వాడేసుకొని ప్రభువులో గడిపే ఆ గంటలు అసలు నిమిషాలు గంటల్లాగా అయిపోతాయి మనకి. అమ్మో, అరగంటకు ఒకసారి, 10 నిమిషాలకు, 5 నిమిషాలకు ఒకసారి కూడా మనం టైం చూసుకుంటాం. అవునా కదండి? వేస్ట్గా ఫోన్ చూస్తూ గంటలు గడుపుతూ ఎంతసేపు చూశాను అంతసేపు చూశాను అనుకుంటాము మనం. కానీ ప్రార్థనలో కూర్చుంటే అసలు ఏం లెక్కలేసేసుకుంటాము, ఎంత అలసిపోయినట్టుగా అయిపోతాం. ప్రార్థన అనే పరిచర్య మన జీవితంలో ఉంటే ఉదాహరణగా దాన్ని మనం ప్రచారం కోసం వాడుకోకూడదు. ఇంకొంతమంది ఆ పరిచర్యలో ఉండేటట్టుగా పురుకొల్పుగా వాళ్ళతో మనం మాట్లాడాలి. ఒకవేళ మనం ఈ సంఘ పరిచర్యలో గిన్నెలు కడిగే పరిచర్యలో ఉన్నామనుకోండి, మనం దాన్ని ఎలా చేయాలి? మనస్ఫూర్తిగా చేయాలి. కింద 24వ వచనం ప్రకారం మనం ఏమి చేసినను మనస్ఫూర్తిగా మనసు పెట్టి నిండు మనసుతో ఆ పని చేయాలి. అందరూ బాగానే తినేళ్ళిపోయారు, ఎప్పుడూ మనకే ఈ పని గిన్నెలు కడగడం, ఆ రామర్పాడోళ్ళు అసలు ఉండరు అనుకోకూడదు. ఒకవేళ కడగడం ఇష్టం లేదనుకో, మీరు కూడా కడగద్దు, అదేం అలా ఉండిపోదు. ఇంకొకరు ఎవరైనా ఆ పని చేస్తారు. అవసరమైతే ఎవ్వరూ చేయలేదనుకోండి, ఎవరికైనా డబ్బులు ఇచ్చి పాస్టర్ గారన్నా ఆ పని చేపిస్తారు. కానీ నేనే చేస్తున్నాను ఈ పని, నా వల్లే ఈ పని అవుతుంది, నేను లేకపోతే ఈ పని అవ్వదు అని మనం అస్సలు అనుకోవద్దు. మనం ఏమి చేసినాను ప్రభువు నిమిత్తం మనస్ఫూర్తిగా చేద్దాం. మనస్ఫూర్తిగా పాడిన, ప్రసంగించిన, ప్రార్థన చేసిన, పరిచర్య చేసిన ప్రభువు నిమిత్తం మనం చేద్దాం. ప్రచారం కోసం చేయొద్దు. కింద వచనాలు చూస్తే 18వ వచనం నుంచి కొన్ని వచనాలు చూస్తే, మన కుటుంబం, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠుర పెట్టకుడి. పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టి. ఈ 5 వచనాలు లేదంటే ఈ 4 వచనాలు మన కుటుంబానికి సంబంధించిన విషయాలు. వ్యక్తిగతంగా, సంఘముగా, ఇక్కడ ఏంటి, కుటుంబంగా మన జీవితాలు ఎలా కట్టుకోవాలి. కుటుంబంలో మన బాధ్యతలు ఏంటి? మీరేమో భార్యలు, ఈ మగ మహారాజులేమో భర్తలు, వీళ్ళేమో పిల్లలు కదండి. మనందరం కలిసి దేవుని మందిరంలో కూర్చున్నాం కదండి. మనం ఏమి చేసినా మనస్ఫూర్తిగా చేయాలి. కాబట్టి భార్యలంగా
మన పని ఎలా చేద్దాం? మనసు పూర్తిగా చేద్దాం. దేవుడు ప్రేమించమన్నాడు, లేదంటే బాగోదనో, లేకపోతే కుటుంబం విచ్ఛిన్నం అయిపోద్దనో కాదు. ప్రభువును బట్టి మనస్ఫూర్తిగా మన భర్తలకు విధేయులమై ఉందాము. ఆ వచనాన్ని మళ్ళీ చదువుకుందాం. భర్తలారా, ప్రభువును బట్టి మీ భార్యలను ప్రేమిస్తూ ఉండండి. ఒకవేళ ప్రభువుని బట్టి కాకుండా మన సొంతగా ప్రేమించామనుకోండి, ఎప్పుడైనా అంటాం, నేను కాబట్టి నీతో కాపురం ఎన్నాళ్ళు చేసి ఇంకెవరన్నా అయితే చేస్తారా అంటాం. ఎలాగా? వ్యక్తిగతంగా మన సొంత జ్ఞానంతో ప్రేమిస్తే అలాగే మాట్లాడతాం. కానీ ప్రభువును బట్టి మనం విధేయత చూపిద్దాం, ప్రభువును బట్టి మనం ప్రేమగా చూసుకుందాం, వాళ్ళని నిష్ఠుర పెట్టద్దు. పిల్లలారా, ప్రభువును బట్టి అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రుల మాట వినుడి. ఎన్ని విషయాల్లో? పిల్లలారా, ఎన్ని విషయాల్లో? అన్ని విషయాల్లో. ఈ విషయం నీకు అసలు ఏం తెలియదు నాన్న అంటాం కదా. అమ్మ, అసలు దీని గురించి నీకు అసలు ఏమి తెలియదు అంటారు పిల్లలు. చదువు లేని తల్లిదండ్రులు ఉంటే అండి, పిల్లలు భలే ఆడేసుకుంటారండి. ఏ కొంచెం అయినా జ్ఞానం లేకపోతే అస్సలు కదా. కానీ అన్ని విషయాల్లో ఒకవేళ ఆ విషయం వాళ్ళకు అర్థం కాకపోతే వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పి అన్ని విషయాల్లో మనం ప్రభువును బట్టి తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. అది ఎవరిని బట్టి మెచ్చుకోదగినది? మళ్ళీ చూస్తే ప్రభువును బట్టి మెచ్చుకోదగినది. మనం ముందు చదువుకున్నాం కదా, మనం పైన ఉన్న ప్రభువుని చూడాలి, ప్రభువును బట్టి క్షమించి ప్రేమించాలి, ప్రభువును బట్టే పరిచర్య చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రసంగించాలి, పాడాలి, ప్రభువును బట్టే లోబడి ఉండాలి. ఎన్ని విషయాల్లో? అన్ని. లోబడని పిల్లలను బట్టి తల్లిదండ్రులు ఎంత బాధపడతారో కదండి. మాట వినని పిల్లలను బట్టి తల్లిదండ్రులకి ఎంత దుఃఖమో. చిన్ననాటి నుంచి దేవుని మందిరంలో పెరిగి కూడా కొంతమంది తప్పిపోతూ ఉన్న బిడ్డలను బట్టి తల్లిదండ్రులు ఎంత బాధపడుతూ ఉన్నారు. అలాంటి బాధ వయసు వచ్చిన నీ వల్ల నీ తల్లిదండ్రులకు కలగకుండా చూసుకోండి. నువ్వు చెప్పే విషయం సరైనదే అయితే చక్కగా వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళని బాధ పెట్టద్దు. నీకు తెలియదులే అనకండి. నిజంగా ఈ జనరేషన్లో తల్లిదండ్రులకి ఎంత ప్రేమ అంటే, నేను కూడా తల్లిగా చెప్తున్నాను, మాకు లేని స్వతంత్రం, మేము పెరిగినప్పుడు మాకు లేని స్వతంత్రం మీకుంది. ఇప్పుడు మేము కూడా పిల్లల్ని ఏం బాధ పెట్టకూడదనే ఆలోచనతోనే మిమ్మల్ని పెంచుకుంటూ వచ్చాము. ఇందాక పాస్టర్ గారు చెప్పారు కదా, 3 ఏళ్ళు నేను తిప్పుకున్నానని. ప్రభాకర్ బావ గారు కూడా ఒక సంవత్సరం పెద్దదాన్ని ఆటోలో తిప్పి తీసుకొచ్చారు. అంటే మా ఉద్దేశం ఏంటి? వాళ్ళకి అన్ని రకాలుగా కన్వీనెంట్గా ఉంచాలని, మిమ్మల్ని ఎక్కడా బాధ పెట్టకూడదని, ఏ లోటు మీకు చేయకూడదని, ఎక్కడా మీరు వేరే వాళ్ళని చూసి అయ్యో ఇది మాకు లేదే అని అనుకోకూడదు. ఒకవేళ ఆడపిల్లలైతే ఎవ్వరూ మిమ్మల్ని చూడకుండా ఉండాలని, అన్ని రకాలుగా కుటుంబంగా మేము మీకు ఇంత సెక్యూరిటీ ఇప్పుడు ఇస్తున్నాం కదా. మా టైంలో అదేం లేదు. ఎంత దూరమే నడిచి స్కూల్కి వెళ్ళటం, లేకపోతే సైకిల్ మీద వెళ్ళాం. మమ్మల్ని ఎంటపెట్టుకు తెచ్చింది లేదు. స్కూల్ ఫీజులు కూడా మేము తీసుకెళ్ళి కట్టుకోవడమే. ఇప్పుడు ఫీజులు కట్టాలంటే పేరెంట్సే వచ్చి కట్టాలి కదా. అంత సెక్యూరిటీ మాకు లేదు. మిమ్మల్ని అప్పుడు మీరున్న జనరేషన్లో, ఈ శకంలో, ఈ ఒక 20 సంవత్సరాల్లో పెరుగుతున్న పిల్లలు ప్రభువుని ఎంతగానో మీరు స్తుతించాలి. అంత కన్వీనెంట్గా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసుకుంటున్నందుకు ప్రభువుని స్తుతించాలి, గణపరచాలి. ప్రతిరోజు ప్రభువుని, మీ తల్లిదండ్రులను బట్టి ప్రభువుని ఆరాధించాలి. పై వచనాలు ఏముందంటే, కృతజ్ఞులై ఉండండి, కృతజ్ఞత కలిగి ఉండండి. ఈ మధ్యకాలంలో మా చెల్లి ఒక ఫోటో నాకు వాట్సాప్లో పెట్టింది. యుద్ధంలో జరుగుతున్న ఒక విషయం అన్నమాట. ఆ ఫోటో 2 భాగాలుగా ఉంది. పై భాగంలో అన్నం ఉండి అమ్మలేని పిల్లలు, కింద భాగంలో అమ్మ లేకుండా అన్నం ఉన్న పిల్లలు. ఇద్దరూ సంతోషంగా ఉంటారు చెప్పండి? యుద్ధంలో తల్లిదండ్రులు చచ్చిపోయారు, కొంతమంది వాళ్ళకి అన్నాన్ని పెట్టారు, ఏడుస్తూనే ఉన్నారు. కింద ఫోటోలో తల్లిదండ్రులతో పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అన్నం లేదు, లైన్లో నుంచున్నా వాళ్ళకి అన్నం లేదు. మీరెప్పుడైనా అలాంటి పరిస్థితి చూసారా? మీరెప్పుడైనా అలాంటి పరిస్థితి అన్నం లేక ఏడ్చామా మనం? చెప్పండి. పేదరికం ఎవరి జీవితాల్లోనే ఉంటుంది, కానీ
అన్నం కూడా లేకుండా మనం ఏమన్నా నక్కనక్కలాడిపోయామా? లేదు కదా. మనం ప్రభువుని ఎంతో స్తుతించాలి. ప్రపంచం అంతా యుద్ధ వాతావరణంలో మగ్గిపోతూ ఉంది. యుద్ధ వాతావరణపు ఛాయలు చుట్టుపక్కల 10-15 దేశాలని వ్యాపిస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్లో ఇంకా యుద్ధం చల్లారనే లేదు. గాజా మీద ఇజ్రాయెల్ దాడులు ఆగనే లేదు. వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారు. మొన్న 9 రోజుల క్రితం ఇజ్రాయెల్ దేశంలో యుద్ధం ప్రారంభించాక 9 రోజుల క్రితం వరకు లెక్కల్లో 30,900 చిల్లర మంది చనిపోయారు. అందులో 1,600 మంది పిల్లలు ఉన్నారు. అబ్బా, ఆలోచించండి. మన గుండె పగిలిపోవాలి కదండి. లేని దాని గురించి ఇప్పుడు మనం ఏడుస్తామండి. మనం మనసు పెడుతున్నామా? న్యూస్ చూస్తున్నామా? పేపర్ చదివితే ఏం చదువుతున్నాం? సినిమా పేజ్ చదువుతున్నామా? పేపర్లో మనం ఏం చదువుకుంటున్నాం? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మనకున్న జీవితాన్ని బట్టి ప్రభువుకు కృతజ్ఞులమై మనం ఉన్నామా? ఆలోచిస్తే ఆ యుద్ధ వాతావరణంలో మనం ఎందుకు లేని చాలా మంచి వాళ్ళమనే, బాగా ప్రార్థన చేస్తామనే, చక్కగా పాడగలమనే, క్రమం తప్పకుండా అన్ని కార్యక్రమాలకి హాజరవుతామనా? ఎందుకు మనం తప్పించబడ్డామంటే ప్రభువు కృప. తెలియదు మనకి. మనం చేయాల్సిన పని ఏంటంటే కృతజ్ఞులమై ఉండాలి. సనిగి గొనిగే వారంగా ఉండకూడదు. మమ్మ ఎలాగా, మా నాన్న ఎలాగా, మా నాన్నకేం తెలియదు, మమ్మ ఏం చదువుకోలేదనే ఒకలాంటి ఏహే భావంతో, లేదంటే వాళ్ళకి తెలియకుండా నేను ఇదేదో చేసేస్తాను, వాళ్ళ వల్ల ఏం కాదులే అని అనుకోవడానికి ఉండకూడదు. క్రైస్తవ పిల్లలంగా మనం అలాంటి జీవితంలో ఉండకూడదు. ఒకవేళ ఎవరైనా అలాంటి ఉద్దేశాలు ఉంటే మధ్యాహ్న సమయంలో ప్రభువును బట్టి మనం మార్చుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాము. యవ్వనస్తులంగా తల్లిదండ్రులను గౌరవిస్తూ, ప్రేమిస్తూ, వాళ్ళకి తెలియని విషయాలు తెలిసేలాగా చెప్తూ, ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని మాట్లాడుకుంటూ కుటుంబంలో మనం కృతజ్ఞత కలిగి జీవించాలి. మళ్ళీ చెప్పుకుందాం. వ్యక్తిగతంగా మనం క్రీస్తులో మన జీవితాన్ని ప్రభువు వైపు చూస్తూ కట్టుకోవాలి. సంఘంలో మన జీవితాన్ని ప్రభువు వైపు చూస్తూ ప్రభువు కోసం మనం కట్టుకోవాలి. కుటుంబంలో ప్రభువు వైపు చూస్తూ మన జీవితాన్ని కట్టుకోవాలి. తల్లిదండ్రులంగా, భార్యలంగా, భర్తలంగా మనం కూడా పిల్లల మనసుని గాయాలు రేపకుండా చూసుకోవాలి. చివరిగా నేను ముగించేస్తున్నాను. 22వ వచనంలో దాసులారా అని చెప్తూ మన వర్క్ ప్లేస్ గురించి అక్కడ పౌలు కొలసీ సంఘానికి చెప్తున్నారు. మనం ఎక్కడ పని చేస్తున్నాము, మనం ఎక్కడ చదువుకుంటున్నాము, మనం ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాము, మనం ఎవరి కింద అయితే ఉన్నామో వాళ్ళకు కూడా ప్రభువుని బట్టి మనం ఏం చేయాలంట? లోబడి ఉండాలి. చూడండి, నేను చదువుతున్నాను, ముగించుకుందాం. దాసులారా, మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలనని కాక, అంటే ఎవరైనా చూస్తున్నప్పుడే కాక, మనమైనా వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు చూస్తున్నారని భయంతో ఉండాలి? ప్రభువు చూస్తున్నాడనే భయంతో ఉండాలి. సంఘంలో మనం ఏ పని చేసినా ఎవరు చూస్తున్నారు మనల్ని? ప్రభువు చూస్తున్నాడని. పాస్టర్ లేకపోతే ఎలా ఉంటాం? పాస్టర్ గారు చూస్తున్నప్పుడు ఒకలాగా, పాస్టర్ గారు లేనప్పుడు ఒకలాగా ఉంటాం కదా. ఎప్పుడు ప్రభువు చూస్తున్నాడనే భయం మనలో లేకపోతే. అలాగే కుటుంబాల్లో తల్లిదండ్రులంగా, భర్తలంగా, భార్యలంగా, పిల్లలంగా ఎవరు చూస్తున్నారని భయంతో ఉండాలి? ప్రభువు చూస్తున్నాడు నన్ను అనే భయంతో ఉండాలి. అలాగే దాసులంగా, 5వదిగా మనం ఎక్కడ పనిచేసినా, ఎక్కడ చదువుకుంటున్నా, ఎవరి కింద ఉన్నా ప్రభువుకు దాసులమైనట్టుగా మనం ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నామో అక్కడ ఉంటూ మన సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనలో ఒకవేళ మన యజమానులు ప్రభువుకు సంబంధించిన వాళ్ళు కాకపోతే మనలో వాళ్ళకి ప్రభువుని చూపించే వారంగా మన సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడు. ఇవన్నీ కూడా ఎలా చేయాలంటే ప్రభువు వలన స్వాస్యం ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదరు. మనందరికీ ఒక విషయం ఏం తెలుసంటే, మనకి ప్రతిఫలం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభువు నుంచే వస్తుంది. మనం ఎంత బాగా పనిచేసినా అసలైన ప్రతిఫలం ఎవరి నుంచి వస్తుంది? ప్రభువును బట్టే మనం ప్రతిఫలం. అంటే కొన్నిసార్లు మనం ఎంత బాగా పనిచేసినా మన యజమాని మనల్ని మెచ్చుకోకపోవచ్చు కదండి. మనం ఎంత లోబడి ఉన్నా ఒక్కొక్కసారి తల్లిదండ్రులకు నచ్చకపోవచ్చు. మనం ఎంత ప్రేమించినా పిల్లల్ని మెప్పించకపోవచ్చు. మనం ఎంత పరిచర్యలో ఉన్నా ఒకవేళ పాస్టర్ గారు దాన్ని గుర్తించకపోవచ్చు. అయినా కానీ ప్రభువును బట్టి మనం చేస్తే మనకి ప్రతిఫలం ప్రభువు నుంచే వస్తుంది అని మనం ఎరుగుదురము.
మనకందరికీ ఆ విషయం తెలిసి ఉండాలి. నాకు ఆ విషయం తెలిసి ఉండాలి. అప్పుడు మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. మీరు ప్రభువు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ఒకవేళ అలా చేయకపోతే 25వ వచనం ప్రకారం అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరల లభించును. పక్షపాతం ఉండదు. ఏం పక్షపాతం ఉండదు. ఒకవేళ నా పిల్లలిద్దరిలో నేనేమన్నా పక్షపాతం చూపించవచ్చు. ఒకవేళ పాస్టర్ గారు మీ పరిచర్యను సరిగ్గా గుర్తించక ఆయనలో పక్షపాతం ఉన్నట్టుగా మీకు అనిపించవచ్చు. భర్త పక్షపాతిగా పిల్లల్నే ప్రేమిస్తున్నట్టు మీకు అనిపించవచ్చు. భార్య నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదని మీకు అనిపించవచ్చు. కానీ మనం చేసే ఏ పరిచర్యకైనా ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? ప్రభువు. కాబట్టి మనం ప్రభువుని చూస్తూ చక్కగా చేద్దాం. ప్రభువు ప్రతిఫలం ఇస్తాడు. ఒకవేళ అలా చేయకపోతే ఏం పక్షపాతం లేదు. ఆయన ఎవరినైనా ఏవైనా చేయగలడు. అన్యాయం చేసిన వానికి వాడు చేసిన కొలది తిరిగి మరలా లభించును. మనం ఏం చేస్తే తిరిగి దాన్ని పొందుతామన్న విషయాన్ని గుర్తించుదాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక. తల్ల వంచి కళ్ళు మూసుకుందాం.